చేతిలో లేటెస్ట్ ఐఫోన్, కానీ ఇల్లు మాత్రం గాడిద మీద. వినడానికి ఏదో సినిమా సీన్ లా ఉంది కదా, కానీ ఇది సినిమా కాదు. ఇరాన్ పర్వతాల మధ్య బతికే బత్తీయారి సంచార జాతుల అసలు సిసలు జీవితం. మనకి ఇరాన్ అంటే యుద్ధాలు, ఆంక్షలు అని మాత్రమే తెలుసు. కానీ ఆ దేశపు అసలైన ఆత్మ, వేల ఏళ్ల నాటి సంస్కృతి ఆ పర్వతాల్లోనే దాగి ఉంది. నాగరికతకు ఆమడ దూరంలో ప్రకృతికి అతి దగ్గరగా సాగే ఈ వింత లోకాన్ని చూడడానికి ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి జనం క్యూ కడుతున్నారు. అదే నోమాడిక్ టూరిజం. అసలు ఈ జర్నీ ఎలా ఉంటుంది? మనం కూడా వెళ్ళొచ్చా? ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సంచార సంస్కృతి ఇరాన్ సొంతం. దాదాపు 12 లక్షల మంది ఇప్పటికీ తమ తాత ముత్తాతల బాటలోనే నడుస్తున్నారు. వీరి జీవితం అంటేనే ఒక నిరంతర ప్రయాణం. ఏటా 2 సార్లు 100 కిలోమీటర్లు వలస వెళ్తారు. దీనినే వీరు కూచ్ అని పిలుస్తారు. ఎండలు ముదిరితే చల్లని పర్వతాల వైపు, చలి పెరిగితే వెచ్చని మైదానాల వైపు సాగుతూ ఉంటారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలపై సామాన్లు సర్దుకుని వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు మందలతో వీరు చేసే ఈ ప్రయాణం ఒక అడ్వెంచర్ సినిమాను తలపిస్తుంది. వీరు ఉండే టెంట్లు చాలా స్పెషల్. మేక వెంట్రుకలతో వీటిని నేస్తారు. ఎండ కొడితే గాలి ఆడేలా, వర్షం పడితే ఆ దారి ఉబ్బుపోయి అసలు నీటి చుక్క లోపలికి రాకుండా బిగుతుగా మారిపోతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వీరు వలస వెళ్తున్నా వాళ్ళ పిల్లల చదువు ఆగదు. వారితో పాటే టెంట్ స్కూల్స్ కూడా ప్రయాణం చేస్తాయి. టెంట్ లోపలే క్లాస్ రూమ్, టెంట్ లోపలే వాళ్ళ భవిష్యత్. ప్రస్తుతం ఇరాన్ లో ఒక క్రేజీ ట్రెండ్ నడుస్తుంది. లగ్జరీ హోటళ్లు, ఏసీ గదులు బోర్ కొట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఈ సంచార జాతుల టెంట్లలో గడుపుతున్నారు. పర్వతాల మధ్య తాజా మేకపాలు, పెరుగుతో చేసిన స్పెషల్ కస్కు తింటూ, ఆకాశం కింద గుర్రపు స్వారీ చేస్తూ, రాత్రిపూట క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని వీరి కథలు వినడం నిజంగా ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఆధునిక ప్రపంచపు ఉరుకులు పరుగుల మధ్య పీస్ వెతుక్కునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మరి మన తెలుగు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళొచ్చా అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళడానికి ఏప్రిల్, మే లేదా సెప్టెంబర్, అక్టోబర్ బెస్ట్ టైం. జూన్, జూలై ఎండల్లో వెళ్ళడం కష్టం. వెళ్ళాలనుకునే వాళ్ళు ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పాస్పోర్ట్ పై స్టాంపులు వేయరు కాబట్టి భవిష్యత్తులో ఇతర దేశాలకు వెళ్ళినా ఇబ్బంది ఉండదు. వీసా, ఇన్సూరెన్స్ కలిపి సుమారు 6 నుండి 8,000 రూపాయలు అవుతుంది. ఇంటర్నేషనల్ కార్డ్స్ అక్కడ పనిచేయవు. వెంట డాలర్లు లేదా యూరోలు తీసుకెళ్లి అక్కడ మార్చుకోవాలి. మహిళలైతే హిజాబ్ ధరించాలి. పురుషులైతే షార్ట్స్ వేసుకోకూడదు. వెజిటేరియన్స్ అయితే ముందే గైడ్ కి చెప్పాలి. తాజా పండ్లు, రొట్టెలు, పప్పు వంటివి దొరుకుతాయి. ప్రకృతితో కలిసి జీవించడమే అసలైన నాగరికత అని ఈ అడవి బిడ్డలను చూస్తే అనిపిస్తుంది. నాగరికత పెరుగుతున్నా, చేతిలో ఫోన్లున్నా, తమ మూలాలను వదులుకొని వీరి లైఫ్ స్టైల్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. మరి మీకు ఇలా టెంట్లలో ఉంటూ వలస వెళ్లే అవకాశం వస్తే వెళ్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.